ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్నారు. ఆయన కంటే ముందు దాదాపు 37 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులని ప్రత్యేక అధ్యయనం కోసం, ప్రత్యేక శిక్షణ తరగతుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగపూర్‌కి పంపించింది. దానికంటే ముందు మంత్రులని దాదాపు 8 నుంచి 9 మంది మంత్రులని పాలనకు సంబంధించినటువంటి, టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాల మీద అధ్యయనం కోసం స్టడీ చేయడానికి సింగపూర్‌కి పంపించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అంతకుముందు 2024 తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 4వ దఫా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత సింగపూర్ పర్యటనకి వెళ్ళారు. దాదాపు 4 సార్లు మంత్రులు, అధికారులతో కలిసి ఆయన సింగపూర్ పర్యటనలు చేశారు. అసలు సింగపూరు పర్యటనలకి, సింగపూర్ మీద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఏమిటి సంబంధం? అంత అవినాభావ సంబంధం ఏమిటి? ఎందుకు ప్రత్యేకించి సింగపూర్ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు? సింగపూర్ టూర్లు ఎందుకు చేస్తున్నారు? ఈ అంశాలన్నీ చర్చనీయాంశంగా మారాయి. అటు రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు, ప్లానింగ్ అంటే అర్బన్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి నిపుణులు, వీళ్ళందరూ దీనికి సంబంధించినటువంటి అంటే చంద్రబాబు నాయుడుకి సింగపూర్కి మధ్య ఉన్న అనుబంధం ఏంటి అన్న అంశం మీద అయితే లోతైన చర్చలు జరుపుతున్నారు. వాళ్ళు జరుపుతున్న చర్చల్లో ఒక అంశం ఏంటంటే, ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో సింగపూర్ చుట్టూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చక్కర్లు కొడుతున్నారు, లేకపోతే సింగపూర్ ప్రదక్షిణలు చేస్తున్నారు, సింగపూర్ టూర్లు చేస్తున్నారు అన్న చర్చ అయితే వినిపిస్తుంది. అంటే ప్రపంచ బ్యాంకుకి ఒక నమ్మకమైనటువంటి దేశంగా సింగపూర్ ఉంది. ఇది ప్రపంచ బ్యాంకు ప్రధాన కేంద్రం అమెరికా రాజధాని అయినటువంటి వాషింగ్టన్ డీసీలో ఉంది. ఆ తర్వాత అంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి విభాగాన్ని సింగపూర్లో ప్రపంచ బ్యాంకు 2015లో ఏర్పాటు చేసింది. ఈ విభాగం ప్రధాన ఉద్దేశం, ప్రధాన లక్ష్యం ఏంటంటే, ప్రపంచ బ్యాంకుకు సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నీ ఆసియా దేశంలో ఏ దేశాలు, ఏ ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులు చేపడుతున్నారు, ఈ ప్రాజెక్టులని మానిటర్ చేసే బాధ్యత, పర్యవేక్షణ బాధ్యత ఇదంతా సింగపూర్లో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రత్యేక విభాగానికి అప్పగించింది ప్రపంచ బ్యాంక్. అంటే మొత్తం మీద ఆసియా దేశాలలో ప్రపంచ బ్యాంకుకు సంబంధించినటువంటి ప్రాజెక్టులని, దానికి సంబంధించినటువంటి సాంకేతిక సంబంధించినటువంటి అంశాలని, ప్లానింగ్తో పాటు టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలని ఆ దేశాలకు, ఆ ప్రాజెక్టులకు అందజేయడము, తద్వారా నిధులను విడుదల చేయడము, ఇవన్నీ సింగపూర్లో ఉన్నటువంటి ఈ విభాగం ప్రత్యేకించి మానిటర్ చేస్తుంది, పర్యవేక్షణ చేస్తుంది. ఇప్పటి వరకు ఆసియా దేశాలలో దాదాపు $50 బిలియన్ ప్రాజెక్టులు చేపడుతున్నట్టు, వీటన్నిటినీ సింగపూర్లో ఉన్నటువంటి ఈ విభాగమే మానిటర్ చేస్తున్నట్టు కూడా ఒక సమాచారం. $50 మిలియన్ అంటే దాదాపు ఇండియన్ కరెన్సీలో ప్రస్తుతం డాలర్ రేట్తో లెక్కలేసుకుంటే దాదాపు 4.5 లక్షల కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టులు ఈ విభాగం మానిటర్ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ ఇది ప్రత్యేకించి దృష్టి సారించి పర్యవేక్షణ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆసియా దేశాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకి, ఆ ప్రాజెక్టులను ఓకే చేయడము, దానికి సంబంధించినటువంటి నిధులు విడుదల ప్రక్రియ,
దానికి సంబంధించినటువంటి సాంకేతిక పరమైనటువంటి అంశాలను ఆ ప్రాజెక్టులకు సమకూర్చడము ఇవన్నీ కూడా సింగపూర్లో ఉన్నటువంటి ఈ విభాగం చూస్తుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉమ్మడి రాష్ట్రంలోనే దీనికి సంబంధించినటువంటి అంటే ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు పొందడం అన్నది చంద్రబాబు నాయుడు హయాం నుంచే మొదలైంది. అది ఆ పతాక స్థాయికి కూడా చేరింది అన్న చర్చ కూడా ఉంది. ఆ నేపథ్యంలో దాదాపు అంటే 1995 నుంచి 2004 వరకు 9 ఏళ్ల పాటు పరిపాలన అందించినటువంటి నారా చంద్రబాబు నాయుడు హయాంలో ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవడము ఇవన్నీ పెద్ద ఎత్తున అప్పట్లో మీడియాలో వినిపించేది, చర్చనీయాంశంగా కూడా ఉండేది. ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడిని ప్రపంచ బ్యాంకు జీతగాడు అన్న పేరు కూడా ఆయనకి ఆపాదించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విమర్శలు పెద్ద ఎత్తున అప్పట్లో వినిపించాయి. రాజకీయంగా కూడా పెద్ద దుమారం కూడా రేగింది. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ప్రపంచ బ్యాంకుకి నారా చంద్రబాబు నాయుడికి ఒక అవినాభావ సంబంధం ఉంది అన్న చర్చ కూడా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రం విడిపోవడం, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అమరావతి రాజధానిగా ప్రకటించడం, అంటే ఇటీవలే అది గజెట్ అధికారికంగా ప్రకటించినప్పటికీ అంతకుముందు దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా క్లియర్ కావడం ఇదంతా జరిగిపోయింది. అంటే 2014-19 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్న హయాంలో చాలా అంటే పలుదపాలుగా అనేక మార్లు సింగపూర్ టూర్లు చేశారు. సింగపూర్ నుంచి ప్రత్యేక ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. దానికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా, దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగానే మారాయి. అంటే అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు, ప్లానింగ్తో పాటు దానికి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఇవ్వడంతో పాటు ఈ ప్లానింగ్ అంతా ఒప్పుకున్నట్లయితే, సమగ్రంగా ఉన్నట్లయితే దానికి నిధులు విడుదల చేసే ప్రక్రియ కూడా అప్పట్లో స్టార్ట్ అయింది. అయితే 2019 తర్వాత ఈ సీన్ అంతా రివర్స్ అయింది. అప్పట్లో వైసీపీ అధికారంలోకి రావడం, సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పీఠం ఎక్కడం, అమరావతికి ప్రాధాన్యత లేకుండా చేయడం, 3 రాజధానుల అంశం తెరపైకి రావడం, ఈ నేపథ్యంలో అప్పటి వరకు అంటే 2014 నుంచి 19 వరకు నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ ప్రభుత్వంతో, సింగపూర్లో ఉన్నటువంటి ప్రపంచ బ్యాంకు విభాగంతో ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి అనుబంధం అంతా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సో ఈ నేపథ్యంలో మళ్ళా దానిని రీబిల్డ్ చేసుకోవడానికి, ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రభుత్వం మీద, ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద ప్రపంచ బ్యాంకు కానీ దాని ఆసియా మొత్తం మీద మానిటర్ చేస్తున్నటువంటి సింగపూర్ ప్రభుత్వానికి కానీ, ఆ విభాగానికి కానీ నమ్మకం కలిగించే విధంగా నారా చంద్రబాబు నాయుడు 2024 తర్వాత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేపట్టడం మొదలుపెట్టారు అన్న చర్చ మరోవైపు ఉంది. ఈ నేపథ్యంలోనే నారా చంద్రబాబు నాయుడు దాదాపు 4 నుంచి 5 సార్లు సింగపూర్ టూర్ చేయడం, ఆ తర్వాత మంత్రులు టూర్ చేయడం, ఆ తర్వాత ఉపాధ్యాయులని ప్రత్యేక స్టడీ కోసం అక్కడికి పంపించడం, ప్రస్తుతం నారా లోకేష్ సింగపూర్ టూర్లో ఉండడం, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన, దానికి ముడిపడిన అంశాలుగానే చర్చనీయాంశంగానే ఉన్నాయి. అంటే సింగపూర్ ప్రభుత్వం మీద, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాల మీద, దానికి సంబంధించినటువంటి సాంకేతిక అంశాలు కానీ, లేకపోతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో అమరావతిని తీర్చిదిద్దుతామని చెప్తున్నటువంటి అంశాల మీద కానీ, దానికి ఉపయోగిస్తున్నటువంటి సాంకేతిక పరమైనటువంటి అంశాల మీద కానీ, ఆ నిర్మాణాలకి సంబంధించినటువంటి ప్లానింగ్ సంబంధించినటువంటి అంశాలు అయితేనేమి, వీటన్నిటికి సంబంధించి ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవడం కోసము వీటిని ఏ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయగలుగుతుంది, భవిష్యత్తులో వీటికి గ్యారంటీ ఎలా ఉంటుంది, వీటికి సంబంధించినటువంటి అంశాల మీద
సింగపూర్ ప్రభుత్వానికి, ప్రపంచ బ్యాంక్కి ఒక నమ్మకం కలిగించే విధంగా అందులో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు 2024 తర్వాత తెరపైకి తీసుకొచ్చారు అన్న చర్చ అయితే ఆర్థిక నిపుణుల్లోనూ, అర్బన్ డెవలప్మెంట్ ప్లానింగ్ సంబంధించినటువంటి నిపుణుల్లోనూ, రాజకీయ విశ్లేషకుల్లోనూ పెద్ద ఎత్తున వినిపిస్తుంది.